కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం నియోజకవర్గం రెస్కో డైరెక్టర్ పి ముని వెంకటప్ప కుప్పం రైతులు ప్రజలు నారా చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసినందుకు తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి కుప్పం రెస్కో డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన రెస్కో డైరెక్టర్ పి ముని వెంకటప్ప అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నాకు రెస్కో డైరెక్టర్గా ఇచ్చినందుకు మన చంద్రబాబు సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. నాకు ఈ రెస్కో డైరెక్టర్ ఇచ్చినందుకు ఆ కర్తవ్యాన్ని నా యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను. నా పేరు ముని వెంకటప్ప, నాది కొడతనపల్లి పంచాయతీ, ఆవలతమ్మనపల్లి విలేజీ. నేను 1999 నుండి నేను రాజకీయ ప్రస్తావన అనేది జరిగింది. నేను అప్పుడు వాటర్ షెడ్ చైర్మన్గా పనిచేశాను. అక్కడి నుండి స్కూల్లో చైర్మన్గా పనిచేశాను. అక్కడి నుండి వచ్చి యూత్ బూత్ ఇన్ఛార్జిగా పనిచేసుకుంటూ ఈ 4 విలేజ్లను బాగా డోర్ టు డోర్ కార్యక్రమాలు కానీ, సారు చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా కానీ మా 4 విలేజ్లను కూడా బాగా పనిచేసుకుంటూ పోయినందుకు నన్ను గుర్తించి ఈరోజు నన్ను ఒక అడుగు ముందుకు పోననేసి మన లోకేష్ అన్న సార్ కానీ, మన సీఎం చంద్రబాబు సార్ కానీ నాకు ఈ పదవి ఇచ్చినారు. కాబట్టి దీన్ని నేను ఇంకా కొంచెం ముందరికి పోవాలని అనుకుంటూ పోతున్నాను. మన సారు మన ఎలక్షన్లో ఇక్కడ హంద్రీనివా కాలువ ఉన్నది, కానీ అప్పుడు 2014లో అప్పటి నుండి 70% పూర్తి చేసినారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు ఎలాంటి కొంచెం మట్టి వేసిన పాపన లేదు. కానీ ఇప్పుడు 2024లో మన సారు వచ్చిన తర్వాత 11 నెలలు కంప్లీట్ చేసి ఇప్పుడు దగ్గరలోనే ఒక 2-3 రోజుల్లోనే మా గుడిపల్లి మండలానికి నీళ్లు ఆ కృష్ణమ్మ జలాలు వస్తూ ఉంది. అంటే అపారమైన గౌరవంతో ఆ సారు మన చంద్రబాబు నాయుడు గారు మన మీద చెప్పిన మాట కోసం ఆ పనిని త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇంకా 2-3 రోజుల్లోనే పరమసముద్రానికి వచ్చేస్తూ ఉన్నది. కాబట్టి ఆయనకి మన కుప్పం కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ హంద్రీనివా కాలువలో నీళ్ళు వస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ కుప్పం ప్రజలందరూ కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందని ఒక ఆకాంక్షతో మన సార్ చంద్రబాబు నాయుడు సారు ఇంతవరకు చేసుకొని వచ్చినారు. ఇప్పుడు మన కుప్పం ప్రజల్లో మన కుప్పం కాన్స్టిట్యూషన్లో పిల్లలంతా చదివే వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పోయి చదువుకుంటున్న పరిస్థితి అప్పుడు. ఇప్పుడు అలా కాదు, అక్కడ ఉన్న పిల్లలంతా కూడా వచ్చి మన కుప్పంలో చదువుకునే స్థాయికి వచ్చిందంటే కుప్పం అంటే ఎవరికి తెలియని ప్రాంతం ఇది. కానీ మన సార్ వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది మన కుప్పం. దీన్ని చూసుకుంటూ ఇప్పుడు కూడా 47 విజన్ అని చెప్పి సార్ చెప్పినాడు. కాబట్టి దాన్ని బట్టే మనం సార్ కూడా ఒక అడుగు ముందుకు పోయి అన్ని కార్యక్రమాల అభివృద్ధులు కానీ, సంక్షేమాలు కానీ, పెన్షన్లు కానీ, గ్యాసులు కానీ, మళ్ళీ ఉచిత బస్సు కానీ, మళ్ళీ వచ్చేసి అన్నదాత సుఖీభావ కానీ అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మీద మన మీద పెట్టిన బాధ్యతను కూడా మనము ఈ గుడిపల్లి మండలంలో మా యొక్క కృషితో ఈ ప్రజలకు అందరికీ కూడా సేవ చేయాలని మేము మరీ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ సార్ గారు, జై హింద్.